హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనం. Psalms chapter 97 verse 11. Light shines on the godly and joy on those whose hearts are right. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంట? నీతిమంతుల కొరకంట ఆయన వెలుగు ఉంటుందంట. అవునా? యథార్థమంతుల కొరకు ఆనందమును విత్తపరుచున్నదంట. అంటే స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే, మనము ఆయనలో నిలకడగా, నీతిగా, న్యాయముగా ఉంటే చూడండి, ఎప్పుడు వెలుగు మనతోనే ఉంటుందంట. అవునా? అలానే యథార్థవంతులకి ఎప్పటికీ ఆనందము ఎప్పటికీ వారితోనే ఉంటుందంట. అంటే మన దేవుడు చెప్తున్నాడు ఏంటితో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు కదా, నీకు సంతోషం రావట్లేదు, దుఃఖముతో ఉంటున్నావు, వెలుగు నా జీవితంలో ఉందా లేదా, అవునా, భారముతో ఉన్నాను, నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా, చీకటి నా పైన ప్రభుత్వం చేస్తుందా, ఆ డౌట్లతో నువ్వు ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు ఒక మంచి మాటతో మాట్లాడుతున్నాడు. ఏంటితో తెలుసా? నీతిమంతుల కొరకంట ఆయన వెలుగు ఎప్పటికీ ఉంటుందంట. అవునా? యథార్థవంతుల కొరకు ఆయన ఆనందము ఎప్పటికీ ఉంటుందంట. అవునా? ఆనందం విత్తబడి ఉంటుందంట. అంటే ఆ విత్తనము చూడండి, ఒక విత్తనం మనం నాటితే కదా, అది మొక్క అయిన తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. ఆ వృక్షాన్ని కదా, ఆ వృక్షం ఎప్పటికీ బలంగా అలానే నుంచొని ఉంటుందంట. సో అలానే ఆనందం అంట ఒక వృక్షము వలె విత్తబడి, అవునా, ఒక చెట్టు వలె. ఇప్పుడు చూడండి, ఒక విత్తనము ఎలాగైతే విత్తబడి ఒక వృక్షంలాగా మారుతుందో, ఆనందము కూడా నీ జీవితంలో అలా ఉంటుందంట. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయనలో నువ్వు ఉన్నావు కదా, ఖచ్చితంగా విశ్వాసంతో ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేసి, అవునా, నీతితో, అవునా, ఆనందముతో నీ పట్ల నిన్ను నింపివేసి, వెలుగుతో నింపివేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడంట. అందుకోసమే విశ్వాసంతో ఉండు, దేవుని యందు నమ్మకంగా ఉండు. ఆయన నీ పట్ల గొప్ప మేలులు చేయబోతున్నాడు. ఆమేన్.